హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా అన్నయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత 5 నిమిషాలు ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మేము అన్నవరం వెళ్ళిపోయాము. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెనకాల తోడుగా నేను బావ వెళ్ళాం అనమాట. సో మా 2 జంటలు అన్నవరంలో వ్రతం కూడా చేపించుకున్నాము. అదంతా నేను ఇంకేం షూట్ చేయలేదు, కానీ ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ తీసుకొని మళ్ళీ మేము ఒక 1 డే ట్రిప్ ప్లాన్ చేశారు మా డాడీ. ఆ ట్రిప్లో ఏం ప్లేసెస్ ఉన్నాయంటే చిన్న తిరుపతి, అదే ద్వారకా తిరుమల, మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఫస్ట్ ఆ రోజు మార్నింగ్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే అన్నీ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగి వచ్చేయాలని చెప్పి. సో 7 మేము ద్వారకా తిరుమల అయితే రీచ్ అయిపోయాము. పొద్దున్నే కాబట్టి వెదర్ కూడా కొంచెం బాగుంది. ఆ తర్వాత ఎండ వచ్చింది, మామూలుగా రాలేదు. బట్ మార్నింగ్ కాబట్టి ఇక్కడ ద్వారకా తిరుమలలో అయితే వెదర్ చాలా బాగుంది. సో ఇంక లోపలికి వెళ్ళి ఫస్ట్ 200 రూపీస్ దర్శనం టికెట్ ఒకటి ఉంది, ఇంకోటేమో 500 రూపీస్ది ఉంది. సో 500 రూపీస్ది మాకు కౌంటర్ ఎక్కడో తెలియలేదు, ఇంకా 200 రూపీస్ది తీసుకొని వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మార్నింగ్ 7:30కి ఫస్ట్ దర్శనానికే మేము అక్కడికి రీచ్ అయిపోయాం కాబట్టి దర్శనం అయితే సూపర్ జరిగిందనమాట. ఇంకా బయటకు వచ్చి కాసేపు ప్రసాదం ఇస్తారు కదా, సో ఆ రోజు చక్కెర పొంగల్ ఇచ్చారు మార్నింగ్. ప్రసాదం కూడా తీసుకొని కాసేపు అక్కడే కూర్చున్నాము. ఇంక గోడ మీద వెంకటేశ్వర స్వామి అవతారాలన్నీ ఉంటాయి కదా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అప్పుడే పెయింట్ చేసి కొత్తగా ఉన్నాయి, ఇప్పుడేమో కొంచెం కలర్ షేడ్ అయిపోయాయి. కానీ అక్కడ కాసేపు ఉండి ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరాము. అదిగోండి మా కొత్త పెళ్లి జంట ఇద్దరు సెల్ఫీలు దిగేస్తున్నారు. పెళ్ళయిన తర్వాత ఆ రోజు 3rd డే. సో ఇంకా మా అమ్మ ఏం చెప్పిందంటే మెడలో అవేంటి కర్పూరం దండలు అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా వేసుకెళ్ళండి, దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం అవన్నీ వేసుకుని దర్శనం చేసుకోండి అని చెప్పింది. సో ఇంక వాళ్ళు అవి కూడా తెచ్చుకున్నారు. ప్రతి గుళ్ళోని ఆగినప్పుడు అవి వేసుకొని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత తీసేసేవారు అనమాట. ఇంకా అక్కడ మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత మేము డ్రైవర్ అంకుల్కి చెప్పాము దారిలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి ఆపండి అని చెప్పేసి. ఇంకొక బడ్డీ కొట్టు దగ్గర ఆపారు. ఇక్కడ చూడండి ఎన్ని పనసకాయలు, పనసకాయలు, ఇంకా నిమ్మకాయలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కవర్లు పెట్టి నిమ్మకాయలు అమ్మేస్తున్నారు. పనసకాయలు కూడా చాలా ఉన్నాయి. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి ద్వారకా తిరుమల నుంచి జస్ట్ ఒక 21 to 22 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఒక ½ an hourలో రీచ్ అయిపోవచ్చు. సో ఎప్పుడు చిన్న తిరుపతి వచ్చినా కూడా మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ కూడా చూసుకొని మేము రిటర్న్ అవుతాము. టెంపుల్ బయట కొబ్బరికాయలు, అట్టుపళ్ళు అన్నీ దొరుకుతాయి. మేము ఇంకా కొబ్బరికాయ అవి తీసుకుందామని చెప్పి ఆగాము. ఒక ప్యాకెట్లో కొబ్బరికాయలు, ఒక హస్తం అట్టుపళ్ళు, ఇంకా తమలపాకులు కూడా ఇచ్చారు. అయితే మా బావకి ఆంజనేయ స్వామి అంటే చాలా 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 ఇష్టం అనమాట. మా బావ ఆంజనేయ స్వామి భక్తుడు. ఇంకా ఈ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ ఏంటంటే మధ్య చెట్టు మీద ఆంజనేయ స్వామి వెలిసారు. సో మా బావ ఫస్ట్ ఇప్పుడు చేస్తున్న జాబ్ కాకుండా ఇంతకుముందు వచ్చిన జాబ్. సో ఫస్ట్ టైం ఆ జాబ్ వచ్చినప్పుడు తన ఫస్ట్ శాలరీ ఈ టెంపుల్కి డొనేట్ చేశాడు. అలా డొనేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక కార్డు ఇస్తారనమాట. ఆ కార్డు ఇన్ ఇయర్స్ వ్యాలిడిటీ అని ఉంటుంది. ప్రతి ఇయర్ మనం అక్కడ ఇచ్చిన డేట్ మీద వాళ్ళు మన పేరు మీద అర్చన కానీ ఏదైనా పూజ చేస్తారు. అలానే మనం ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళినా గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో మేము ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా కూడా ఆ కార్డ్ తెచ్చుకుంటాం అనమాట మర్చిపోకుండా. సో ఇంక ఇప్పుడు ఎలాగో పెళ్ళైన కొత్త జంటతో వచ్చాం కదా, సో ఇప్పుడు మా బావ ఆ కార్డు ఇప్పుడు కూడా తీసుకొచ్చాడు. ఇంకా గర్భగుడిలోకి వెళ్ళి దేవుడిని బాగా దర్శనం చేసుకొని ఇంకా తమలపాకులు అవి ఉంటే పంతులు గారు దేవుడి దగ్గరే పెట్టి అర్చన కూడా చేశారు. సో అక్కడ కూడా దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయటకు వస్తే ఇక్కడ అన్నప్రసాదం ఉంటుందన్నమాట. సో మేము ఏ టెంపుల్కి వచ్చినా, ఇప్పుడు చిన్న తిరుపతి కానీ అన్నవరం కానీ ఇలాంటి టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ అన్నప్రసాదం పెడితే కనుక తింటాము. తినడమే కాకుండా మళ్ళీ వచ్చేటప్పుడు ఎంతో కొంత ఫుడ్కి డొనేషన్ చేసి వస్తాం అనమాట. సో అది మాకు బాగా అనిపిస్తుంది, కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఇంకెప్పుడైతే అన్నప్రసాదం కోసం అని చెప్పి వచ్చాము. ఇవేమో గుళ్ళో తీసుకున్న ప్రసాదాలు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం రైస్,
పరమాన్నం, వంకాయ కూర అనుకుంటా, వంకాయ పప్పు, ఒకటేమో పచ్చడి వేశారు, ఆ తర్వాత సాంబారు, అలా కామనే కదా. సో ఇంకా అలా అక్కడ భోజనం అయిపోయిన తర్వాత జంగారెడ్డిగూడెంలో ఆ ఊరికి కొంచెం చివరన పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ గురించి మాకు అస్సలు ఐడియా లేదు. మా డాడీకి ఎవరో చెప్తే మా డాడీ వచ్చేటప్పుడు కూడా అది కూడా కవర్ చేసుకుని రండి అని చెప్పారు. సో ఇంకప్పుడు డ్రైవర్ అంకుల్ అయితే అక్కడికి తీసుకొచ్చారు. అదిగోండి కొండపైన ఉంది కదా, ఆ గుడి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇది ఎంతో దూరం పట్టలేదన్నమాట, జస్ట్ ఒక మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒక 10 to 15 minutes దూరంలోనే ఉంది. చాలా ఫాస్ట్గానే వచ్చేసాము. మీరు విజయవాడ వెళ్తే ఒక ఐడియా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, జస్ట్ ఇలా ఒక కొండ ఎక్కి మలుపు తిరగానే టెంపుల్ వచ్చేస్తుంది కదా, సేమ్ అలాగే అనమాట. చిన్న కొండ, కానీ ఆ దారి అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. జస్ట్ ఇలా ఎక్కి ఒక మలుపు తిరగగానే టెంపుల్ వచ్చేసింది. రెండు టెంపుల్స్ కవర్ చేసుకొని లాస్ట్లో గుడికి వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 అలా అయినట్టు ఉంది. ఫుల్ ఎండ అనమాట. మా వాళ్ళు చూసారా, పరుగు అనమాట. అసలు చాలా ఎండగా ఉంది. కొండపైన అసలు గుడి ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది. చల్ల గాలి వేస్తుంది, ఎండగా ఉన్నా కూడా గాలి చల్లగా వేస్తుంది. అసలు ఎప్పుడు ఈ గుడికి రాలేదు, ఇక్కడ ఈ గుడి ఉందన్న విషయం కూడా తెలియదు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. జనాలు కూడా ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ మంది, జస్ట్ తెలిసిన వాళ్ళే అలా వస్తూ వెళ్తూ ఉన్నారు. సో ఇంకా పెద్ద క్రౌడ్ కూడా లేరు. గుడి కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంక ఇక్కడ కూడా ప్రసాదం ఇచ్చారు, కానీ ఎంత బాగా ఇచ్చారో చూడండి. ఏవో ఆకులు, ఇవి ఏ ఆకులో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి. సో 2 ఆకుల్లో ఇలాగా చక్కెర పొంగల్ వేసి ఇచ్చారు. చాలా తీయగా ఉంది, కొంచెం స్వీట్ ఎక్కువైంది. ఇంక ఇక్కడ ఒక చిన్న కృష్ణుడి విగ్రహం కూడా మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టెంపుల్ అయితే. నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు ఎవరన్నా కనుక అటు సైడ్ వెళ్తూ కనుక ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా రోజు ప్రసాదాలకి మా అన్నయ్యని మా బావని పంపిస్తే ఇదిగోండి ఇలా చేశారు. ఎన్ని పులిహార ప్యాకెట్లు కొనేసారో. ఇంకా లడ్డూలు కూడా, అందులోనూ టికెట్ మీద 200 రూపీస్ టికెట్ కదా, టికెట్ మీద 2 లడ్డూలు ఫ్రీ వచ్చాయి. అవి సరిపోవన్నట్టు వేరే లడ్డూలు, మళ్ళీ చక్కెర పొంగలి, అయ్యో ఇవి చాలా ఉన్నాయి. ఏంటి నైట్ డిన్నర్కి, ఆ తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ మా అమ్మ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి దాచింది, ఇంకా మిగిలిపోయిందని చెప్పి నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా తిన్నాము. ఎంత తిన్నా తరగట్లేదు, అన్ని పులిహార ప్యాకెట్లు తెచ్చారు ఏకంగా. సో అలాగా మా అన్నయ్య వదిన పెళ్ళి అయిన తర్వాత చక్కగా అన్ని దేవుళ్ళ దర్శనాలు చాలా బాగా జరిగాయి. సో అంతేనండి వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.